హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 2025లో ఇదే మన లాస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను 2025లో చూసిన నా ఫేవరెట్ జానర్ అయిన హారర్ మూవీస్ రికమెండ్ చేస్తాను. టు బి ఫ్రాంక్, ఈ ఇయర్లో అంత మంచి డెడ్లీ హారర్ మూవీస్ పెద్దగా ఏం రాలేదు గైస్. లైక్ దయ్యం ఉండి భయపెట్టే లాంటి మూవీస్ చాలా తక్కువ వచ్చాయి. అందులో నాకు బాగా నచ్చినవి ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్కి మంచి రీచ్ రాదు. ఇఫ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సెవెంత్ వన్ ఈస్ గుడ్ బాయ్. ఇదొక డాగ్ బేస్డ్ హారర్ మూవీ గైస్. రీసెంట్ గానే ఈ మూవీ ఫుల్ రివ్యూ చేశాను. ప్లాట్ కోసం ఒకసారి ఆ వీడియో చూడండి. మూవీ స్టోరీ రొటీన్ గా ఉన్న ఆ స్టోరీని ఒక డాగ్ పర్స్పెక్టివ్ లో చూపించారు. సో చూస్తున్నప్పుడు యాంగ్జైటీ అండ్ టెన్షన్ బిల్డ్ అవుతుంది. త్రూ అవుట్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. జంప్ స్కేర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అండ్ ఆ డాగ్ కి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగా చేసింది గైస్. సీన్ కి సింక్ అయ్యేటట్టు యాక్యురేట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇఫ్ మీరు డాగ్ లవర్స్ అయితే మాత్రం ఈ మూవీని డెఫినెట్లీ చూడండి గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సిక్స్త్ వన్ ఈస్ అంటిల్ డాన్. ఈ మూవీ ఎగ్జాక్ట్ గా హారర్ కాదు, ఐ మీన్ జానర్ హారర్ కిందకే వస్తుంది. బట్ ఒక హారర్ సర్వైవల్ మూవీ గైస్. ఒక గేమ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. కొంచెం స్టోరీ రిపిటేటివ్ గా అనిపించినా కూడా లాస్ట్ వరకు ఎంగేజింగ్ గా ఉంటుంది. అసలు లాస్ట్ లో వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారనే క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఈ మూవీ రివ్యూ కూడా మనం చేసాం. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. ఫిఫ్త్ వన్ ఈస్ కన్జ్యూరింగ్ ద లాస్ట్ రైట్స్. ఈ మూవీ కొంచెం స్పెషల్, ఎందుకంటే ఈ యూనివర్స్ లో వచ్చిన లాస్ట్ మూవీ. ఇఫ్ మీరు ఇంతకు ముందు వచ్చిన కాంజ్యూరింగ్ మూవీస్ చూస్తుంటే ఇది కూడా సేమ్ టెంప్లెట్ లోనే ఉంటుంది. బట్ ఒక ట్విస్ట్ ఉంటుంది గైస్. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. నాకు తెలిసి మీరు చాలా మంది చూస్తుంటారు. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. ప్రైమ్ లో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. ఫోర్త్ వన్ ఈస్ డేంజరస్ యానిమల్స్. ఇది కూడా కైండ్ ఆఫ్ హారర్ మూవీనే, బట్ దయ్యం ప్లేస్ లో మనిషి ఉంటాడు గైస్. వాడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. గర్ల్స్ కి అయితే ఈ మూవీని ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తాను. ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ లో ఉన్నా ఈ మూవీలో ఉండే ఫీమేల్ క్యారెక్టర్ లాగా ఫైట్ చేయాలని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ గైస్. లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. థర్డ్ వన్ ఈస్ టుగెదర్. ఇదొక బాడీ హర్రర్ మూవీ గైస్. ఫస్ట్లీ ఈ మూవీలో చూపించిన కాన్సెప్ట్ ఇప్పటి వరకు నేను ఏ మూవీలో కూడా చూడలేదు గైస్. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో తెలియని అన్ఈజీనెస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే అసలైన ప్లాట్ రివీల్ అవుతుందో తిన్నమ్మ జీవితం ఇదేంటా బాబు అనిపిస్తుంది. డెఫినెట్లీ హారర్ జానర్ లోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మూవీ అనిపించింది గైస్. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ప్రైమ్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. టాప్ 2 చెప్పే ముందు కొన్ని హానరబుల్ మెన్షన్స్ ఉన్నాయి గైస్. అవేంటంటే ఫస్ట్ వన్ ఈస్ ఉమెన్ ఇన్ ద యార్డ్. మూవీ కాన్సెప్ట్ క్రేజీగా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ అంతగా బాలేదు. ఇంకొంచెం గ్రిప్పింగ్ గా తీసుంటే అదిరిపోయేది. బట్ స్టిల్ ఒక్కసారి ట్రై చేయొచ్చు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ వన్ ఈస్ ద మంకీ. ఒక కోతి బొమ్మతో భయపెట్టేశారు మామ. ఆ బొమ్మ సౌండ్ చేసినప్పుడల్లా ట్యాక్ అయిపోతుంది. అంత బ్రూటల్ గా ఉంటుంది. ప్రైమ్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. థర్డ్ వన్ ఈస్ కంపానియన్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ గైస్. ఒక ఆండ్రాయిడ్ ఫ్యూచరిస్టిక్ రోబో గురించి ఉంటుంది. ఇది హారర్ మూవీ కాదు, కానీ చూస్తున్నప్పుడు హారర్ ఫీలింగ్ తెప్పిస్తుంది. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈస్ డ్రాప్. ఇదొక హారర్ సర్వైవల్ మూవీ గైస్. సేమ్ ఇందాక చెప్పినట్లు డేంజరస్ యానిమల్ మూవీ ఉంది కదా, అలాగే ఉంటుంది. ఒక దయ్యం ప్లేస్ లో ఒక దయ్యం లాంటి మనిషి నుంచి సర్వైవ్ అవ్వాలి. మూవీ చాలా బాగుంటుంది గైస్. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫిఫ్త్ వన్ ఈస్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఒక రకంగా ఇది కూడా హారర్ మూవీనే. ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. జియో హాట్స్టార్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. అండ్ టాప్ 2 చెప్పే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. వీడియోస్ అన్ని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సెకండ్ వన్ ఈస్ వెపన్స్. బేసిక్గా ఇది హారర్ మూవీ కాదు, బట్ ఇందులో చాలా క్రీపీ మూమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీ నంబర్ 1 ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఎండింగ్ నాకు అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు మామ. అంత ఈజీగా ఎండ్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఈవెంట్స్ ని తీసుకొని వాటి వెనకాల జరిగింది మెల్లమెల్లగా రివీల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది గైస్. డెఫినెట్లీ ఈ ఇయర్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ నంబర్ 1 ఈస్ బ్రింగ్ హర్ బ్యాక్. ఇది ఎలాంటి మూవీ అంటే ఏదర్ మీకు బాగా నచ్చొచ్చు లేదా అస్సలు నచ్చకపోవచ్చు. యావరేజ్ అనే మాట అయితే అస్సలు రాదు గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో హారర్ ఎలా ఉంటుందంటే మనిషిని భయపెట్టడానికి దయ్యాలు అవసరం లేదు. మనిషి దయ్యం కంటే ఘోరమైన క్రియేచర్లను చూపిస్తారు. హారర్ అట్మాస్ఫియర్ ని భలే డిజైన్ చేసుకున్నారు గైస్. మూవీ చూస్తున్నప్పుడంతా ఒక అన్ఈజీ ఫీలింగ్ ఉంటుంది. బ్లైండ్ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ, తన బ్రదర్ తన సిస్టర్ ని కాపాడడానికి పడే తపన కానీ, అండ్ హిప్నోటిస్ అయిన ఒక చిన్న పిల్లోడి పర్ఫార్మెన్స్ కానీ అన్ని కూడా ఈ మూవీలో చాలా బాగుంటాయి. డెఫినెట్లీ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి గైస్. ఈ ఇయర్ లో నా ఫేవరెట్ హారర్ మూవీ ఇదే. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది.
సో ఇది గైస్ నేను 2025లో చూసిన కొన్ని మంచి హారర్ మూవీస్. మీరు చూసిన బెస్ట్ హారర్ మూవీస్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.